వాటర్ బాటిల్లో నీళ్ళు కూడా లేవు, 2 బాటిల్లే ఉండేది. టైం ఎంత? 5:10. టైం 5:10 అయిపోయిందా? టైము 5:10 కరెక్ట్గా చెప్పే అలెక్స్. టైం 5:10. టైం 5:10 అయిందండి. మేమైతే మధ్యాహ్నమే వచ్చేసాము, కరెక్ట్గా 12కి వచ్చేసాము కొత్తకోడూరు నుంచి. ప్రతిసారి అంతేనండి, నైట్ వెళ్తాము, మార్నింగ్ 10 కల్లా అక్కడ బయలుదేరేస్తూ ఉంటాము, 10-10:30 కల్లా. ఈసారి అయితే ముందుగానే బయలుదేరేసి వచ్చేసాము. ఇక రాగానైతే స్నానం చేసి ఇక ఫుడ్ గిడ్డు ఎంత ఏంలే, కాసేపు పడుకున్నాము. మా అలెక్స్ బాగా నిద్రపోయాళ్ళి, నేనైతే నిద్రపోలేదు. ఇప్పుడు 5 గంటలకు అలా లేదు, కొద్దిసేపు అలా ఇందాక కొంచెం కొద్దిసేపు అలా పడుకున్నా, నిద్ర వస్తూ ఉంది, మళ్ళీ లేచేసాను అనమాట. సో ఇక 5 గంటలకు వెళ్ళేవగా ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను, కాఫీ పెడుతున్నా. మా అలెక్స్ కూడా కాఫీ కావాలంట. ఇక వస్తానైతే దుప్పట్లు కూడా ఉతికేసామండి. మా అలెక్స్ ఉతికేసాడు, అటు గుంజేస్తాడు నీళ్ళల్లో పెట్టేసి, ఏరియాలో వేసి. ఊరికేం బాదు, ఊరికి పైనే 2 దుప్పట్లు చాప పెట్టుకుని వెళ్ళాము. అవి 2 కూడా అప్పటికప్పటికి గుంజేసాడు ఆ సర్ఫ్లో పెట్టేసి. సర్లే, మరీ మురిగ్గా ఉండేదానికన్నా ఏదో అలా కొంచెం మురిగిపోతాడు కదా, అలా అయితే ఆ దుప్పట్లో చాప కూడా గుంజేసాం అన్నమాట. గుంజేసి పడుకున్నాడు. నేను చెప్పాను కదా, కొంచెం నిద్ర వస్తూ ఉంది. ఇప్పుడైతే లేవ బుద్ధి కావట్లే, లేచేసా. ఇక మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేయాలి. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇదిగోండి ఆ 2 దుప్పట్లు, ఆ చాప ఏరియల్ పౌడర్లు అలా పెట్టేసి అలా గుంజేస్తూ ఉంటాడు. ఏదో అలా ఆ 2 అంటే నేను ఉతకలేను, అందుకే. ఇక ఇప్పుడైతే కాఫీ పెట్టేస్తున్నాను అన్నమాట. మా అలెక్స్ కూడా కాఫీ కావాలన్నాడు, అందుకే కాఫీనే పెట్టేస్తున్నా. నాకు కాఫీ అంటే టీ తాగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కాఫీ తాగుతాను, కానీ టీ లేకుండా ఓన్లీ కాఫీ అయితే కొంచెం ఏమంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సర్లే, ఆ కాఫీ పొడులు కూడా 2 ఉన్నాయండి, సరిపోవేమో చూడాలి. చిన్న ప్యాకెట్లో 2 రూపాయల ప్యాకెట్లు. చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ 2 ఒకటిగానే. ఇది కొంచెం లైట్గా ఉంది, ఇది కొంచెం బ్రైట్గా ఉంది. ఆ నురగ వల్ల అట్లా అనిపిస్తుంది. ఈ లైట్గా ఉండేది మా అలెక్స్కి ఇచ్చేస్తా, ఈ బ్రైట్గా ఉండేది నేను తాగుతా. నేను లైట్గా తాగలేను, ఇంకా కాఫీ పొడి లేదు. నైట్కి టిఫిన్ చేద్దాం అనుకున్నా, అంటే దోశ చేసేద్దాం అనుకున్నా. కానీ రాత్రి నిన్న మా అలెక్స్ ఈ ఆకు తీసుకొచ్చాడు, ఎవరో ఇచ్చారంట. ఈ ఆకు అసలు సరిపోదండి, వాడే లోపల అంత అవుతుంది. ఏదో పత్తిమ కూరంట, మంచిది కాళ్ళు నొప్పులు కానీ ఎవరో ఇచ్చారంట. మరి ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి. ఏదో అన్నాడు ఆకు పేరు కూడా, వాళ్ళు ఏదో చెప్తే వీడు ఇంకొకటి ఏదో చెప్తూ ఉంటాడు నాకు. సరే చూద్దాం, ఇదే వండేస్తా. ఊరగాయ ఏదో ఒకటి వేసుకొని తినేస్తాం. పెరుగు వేసుకొని తింటాడులే అలెక్స్ కొంచెము, నేనైతే తినను అనుకో పెరుగు. అయితే ఫ్రెష్గా ఉందండి ఆకు అయితే. ఏమాకు కొండ గట్టాకంట ఆకు పేరు, మర్చిపోయి చెప్పాను కదా, కొండ గట్టాకంట. కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయంటండి మా అలెక్స్ చెప్తున్నారు. అంటే ఎవరో ఒకరు చెప్తారు కదా, అది వినేసి వచ్చి ఇక్కడ నాకు చెప్తాడనమాట. కొద్దిగా తడిగా ఉన్నాయి,
దుప్పట్లో సరిగా ఆరలా కొంచెం తడిగా ఉన్నాయన్నమాట, అందుకే అదేగా పైన వేసాను. ఇదిగోండి ఆకుకూర ఫ్రై అయితే చేసేస్తున్నా. మామూలుగానే నేను ఎలా ఆకుకూర ఫ్రై చేసుకుంటానో అలాగే. ఇంకా మామిడికాయ ఊరగాయ ఇంకా ఆమ్లెట్ కూడా వేసుకుంటా. ఇది సరిపోదు కదా. అన్నం కూడా పెట్టేశాను. ఇది అయితే అయిపోయిందండి. ఇది ఎలా ఉందంటే ఈ ఆకు కొంచెం మందంగా అనిపించింది మామూలుగా. సో అలా వాడ్చే లోపల కొంచెం బాగా మెత్తగా బాగా అయిపోయింది. ఎలా ఉంటుందేమో చూడాలి. ఏదైతే ఏంలే ఆకే కదా, చూద్దాం. బాగానే ఉందండి. కొంచెం పొన్నగంటి అంటే పొలాల్లో పోసుకొచ్చి అమ్ముతుంటారు కదా, పొన్నగంటి ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏదైతే ఏంలే ఆకే కదా, హెల్త్కి మంచిది అన్నారు. మాలక్స్ కాళ్ళ నొప్పులు, కిడ్నీల రాళ్ళు అవన్నీ తగ్గిపోతాయంట. ఆ ఆకు కిడ్నీల రాళ్ళు కూడా మాయమైపోతాయంట అది తింటే. అంటే వాళ్ళు చెప్పుంటారు. కొండగట్టి ఆకంట ఆకు పేరు, కొండగట్టి ఆకు. సో అన్నం కూడా ఇవి వచ్చేసింది. స్వీట్గా ఉంటే ఉల్లిపాయ బలే కరకరామని, ఇలా కరకరామంటుంటే ఉల్లిపాయ బలే తింటానండి నేను. ఇలా మందంగా ఉంటుంది కదా, లావుగా అలా. ఇది కొంచెం లైట్గా కారం ఉంది కానీ స్వీట్గా ఉంటే ఇంకా భలే ఉంటుంది. ఆమ్లెట్ కట్ చేసుకున్నా, అలా పొడవుగానే కట్ చేసుకొని వేస్తున్నా. అలా ఆమ్లెట్ ఆకుకూరతో తినేసాము నైట్. ఆకుకూర కొంచెం నసురుగా అనిపించిందండి. తిన్న తర్వాత కూడా నాకు ఏదోలా అనిపించింది అన్నమాట ఫీలింగ్. సర్లే మంచిదే కదా, కిడ్నీలో రాళ్ళు కూడా మాయమైపోతాయంట. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మాయమైపోతాయి, అలాగే కాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి, అవన్నీ చెప్పారంట. అలా ఫస్ట్ టైం అన్నమాట ఆకు తినడం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక చూసారు కదా గిడిసిగడ్డలు, అదేనండి చిలకడ దుంపలు చూపించాను కదా, అవైతే ఉడకబెట్టేస్తున్నా. అంటే అక్క నేను నెల్లూరుకు వెళ్ళినప్పుడు తెచ్చాను, ఒక 1/2 kg మాత్రమే తీసుకొచ్చుకున్నా. ఇక ఒక పక్క ఏమో పొయ్యి మీద టీ పెట్టేసి ఇంకొక పక్క అవి కూడా ఉడకబెట్టేస్తున్నా. ఉడకబెట్టి పెడితే తినచ్చు అని. ఇక టీ తాగేసి నేనైతే ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తున్నానండి. ఇవి కూడా ఉడికిపోయినాయండి, తీసేసాను. అంటే టీ తాగేసిన వెంటనే ఇది పెట్టేసాను అన్నమాట. తీసి పెట్టేసి బట్టలు ఉతకడానికి వెళ్ళా. అంటే ఉడికిపోయిన తర్వాత తీసేసే బట్టలు ఉతకడానికి వెళ్ళాను. బాగా రెడీ అయినప్పుడు అంటే ఇప్పుడేం బాగా రెడీ కాలేదా? పిచ్చిగున్నావా ఇప్పుడు? ఏదో చీర కట్టుకొని వచ్చేసిందంటండి. ఆ రోజు సండే మా ఫ్రెండ్ చర్చికి వెళ్తూ ఇలా నా దగ్గరకు వస్తూ ఉంటుంది. అంటే వెనకాల చీరకి పిన్ను పెట్టమని బయటికి ఉండు వీడియో తీస్తాను బాగున్నావంటే, అబ్బా ఏం బాగుంది, బాగా రెడీ అయినప్పుడు కదా వీడియో తీయాలి అని అంటుంది. అప్పుడప్పుడు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకొని ఇంట్లో బాగా రెడీ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నేను ఉండను, అందుకు అలా అంటుంది. అలాంటప్పుడు కదా వీడియో తీయాలి అని అంటుంది. సండే వైపు ఉండు ఫోటో తీస్తా అంటే ఇప్పుడు బాగా రెడీ అవ్వలేదా అని కాదు, అప్పుడంటే మంచిగా పూలు పెట్టుకొని జ్యువెలరీ వేసుకొని స్పెషల్గా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. అందుకు అలా అంటుందన్నమాట. అలా మంచిగా రెడీ అయినప్పుడు కదా వీడియో తీయాలి అని అంటుంది. ఎండ మాత్రం మామూలుగా లేదండి, బీభత్సంగా ఉంది. సరే పెట్టేసేమన్నా ఎప్పుడో. ఇదిగోండి ఇవన్నీ అయితే మా మణెమ్మ ఇచ్చి పంపించిందంట. ఇవైతే మా మణెమ్మ కాదులే, ఎవరో ఇచ్చారు మా అలక్స్కి అరటికాయలు. ఇవి మాత్రం మా మణెమ్మ తెచ్చి మా అలక్స్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిందంట.
2 చక్కెర ప్యాకెట్లు, అదేమో పచ్చడి అన్నమాట. అంటే పచ్చడి అంటే చింతకాయ తొక్కు, అది పచ్చడి అంటే రెడీగా లేదు. మామూలుగా మనం మిరపకాయలు అవన్నీ వేసుకొని ఆ చింత తొక్కు వేసుకొని పచ్చడి కొట్టుకుంటాం కదా, సో అదన్నమాట పాత చింతకాయ పచ్చడి. అంటే పాత చింతకాయ తొక్కు అన్నమాట, లాస్ట్ ఇయర్ది. ముందు రోజు ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను టీ పెడుతున్నా, అప్పుడు చక్కెర అయిపోయింది. మళ్ళీ తెస్తాను షాప్కి వెళ్ళి, చక్కెర అయిపోయింది అన్నాను. ఆ అమ్మాయి ఉండి ఇంటి దగ్గర ఉన్నాయి అమ్మాయి తెస్తానులే నేను అన్నది. వద్దులే అమ్మాయి అంటే, చాలా ఉన్నాయిలే ఇంటి దగ్గర, నేను ఎప్పుడే కదా టీ పెట్టుకునేది, తీసుకొస్తాను అన్నది. ఇక్కడ ఇది పాత చింతకాయ పచ్చడి అన్నాను కదా, కాదండి టమోటా పచ్చడి. అంటే ముందు వచ్చినప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడి కూడా తెచ్చి నేను అదే అనుకొని ఆ చింతకాయ తొక్కన్నాను, అది అట్లాగే ఉందండి, అసలు పచ్చడి కూడా కొట్టలేదు నేను. ఈ టమోటా పచ్చడి అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మళ్ళీ మీకోసం చూపించడం కోసం భలే ఉంది. టైము ఈవినింగ్ 5 అవుతుందండి. ఇదిగోండి టీ అయితే పెట్టుకుంటున్నా. అలాగే ఈరోజు కర్రీ వచ్చి మష్రూమ్ అండి, నైట్కి అన్నమాట. మష్రూము బంగాళాదుంప కలిపి చేసేస్తానన్నమాట చపాతీలోకి. ఒకటే ఉంది ప్యాకెట్. ముందైతే టీ తాగేసి వచ్చేద్దాం. చూడండి, కొన్ని అంటే తెచ్చి చాలా రోజులైందండి, కొన్ని చెడిపోయినాయి. ఇదిగోండి ప్యాకెట్లోనే ఇన్ని పోయినాయి అన్నమాట. తీసేసాను ఇలాగా. అయ్యో అనిపిస్తుంది, వేస్ట్ అయిపోయినాయి కదా. మామూలుగా అయితే 2 ప్యాకెట్లు తెచ్చుకుంటా, కానీ ఈసారి ఒకటే తెచ్చా. అంటే అక్క తీసిచ్చింది. అమ్మకి ఆ రోజు కూరగాయలు తీస్తుంటే మష్రూమ్స్ కనిపిస్తే నేను ఎత్తుకున్నా ఒక ప్యాకెట్. సరే ఇంకా ఒకటే తెచ్చాను అన్నమాట. అది కూడా తెచ్చి కొన్ని రోజులు అయ్యే లోపల కొన్ని పాడైపోయినాయి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా. తర్వాత ఉల్లిపాయ టమోటా కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నా, అదే వేసుకొని తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. బాగా ఫ్రై అయిపోయింది ఇది. ఈ మష్రూమ్ వేస్తున్నా. అసలు ముక్కలేక కూడా సరిపోవు, చెప్పినట్టు ముక్కలేక కూడా సరిపోవండి అవి. అంటే మామూలుగా మేము అలా అంటూ ఉంటాంలే, తక్కువగా ఉన్నప్పుడు అవి ఒకరు ముక్కలేక కూడా సరిపోవు అన్నట్టుగా అంటూ ఉంటాం అన్నమాట. ఏంటి సుమతి ముక్కుతో తింటావు అంటారేమో, అది అలా ఏమంటారు, వాడుక పదం అన్నమాట అది. అలాగా మష్రూమ్స్ ఒకరు ముక్కలేక కూడా సరిపోవు అన్నమాట. ఆలూను కూడా ఉడకబెట్టేసుకొని తొక్క తీసి పెట్టేసుకున్నానండి. అవి వాడిన తర్వాత నేను దీంట్లో కారము, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా అవన్నీ వేసుకున్నాను. వేసేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నా. వేసేసే బంగాళాదుంపలు కూడా వేసానండి. ఇది కొంచెం ఎండు కొబ్బరి, గసగసాలు, కొద్దిగా జీడిపప్పు అండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి ఇదిగోండి పేస్ట్ పట్టుకున్నాను అన్నమాట. ఆ పేస్ట్ కూడా వేసేద్దాం. ఇది కొంచెం గరం మసాలా అండి, ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అన్నమాట. మంచి అరోమా వస్తుందండి. ఫైనల్గా కొంచెం కసూరి మేతి వేసేద్దాం. ఇదైతే అయిపోయిందండి, ఇక దించేస్తా. ఆరే లోపల ఇంకా గట్టిగా వచ్చేస్తుంది, ఎందుకంటే గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, సో ఇంకాస్త గట్టిగా వచ్చేస్తుంది. టేస్ట్ అంటే ఎంతో కాదులేండి, కొంచెమే. క్రీమీగా రిచ్ లుక్తో భలే ఉందండి, రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ ఆలూ కర్రీ. చపాతీ కూడా చేసేస్తున్నా.
అయిపోయిందండి, చేసాను చపాతీ కూడా, కర్రీ కూడా. సో ఇదన్నమాట ఈరోజు డిన్నరు. చూడండి కర్రీ. మా అలెక్స్ కూడా వచ్చేసాడు అనమాట, స్నానానికి వెళ్ళున్నాడు. ఇక ఇద్దరం కలుసుకొని తినేస్తాము. అంటే ప్రతిరోజు ఏమి ఇద్దరం కలుసుకొని తినము, మా అలెక్స్ వచ్చే వరకు ఉండను నేను. ఒక్కొక్కసారి తినేస్తా, ఒక్కొక్కసారి ఎప్పుడైనా నాకు తినబుద్ధి కానప్పుడు ఉంటాను అలాగా. ఇక ఇదిగోండి ఆ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ తినేస్తున్నాము. నేనైతే ముందు ఉట్టిదే టేస్ట్ చేస్తానండి, నాకు ఎప్పుడు అలవాటు. మామూలుగా ప్రతి దాంట్లోనూ ఏ దాంట్లో అయినా కొంచెం ఉప్పు తక్కువ అనుకోండి, ఉప్పు వేసుకొని తింటాను. అదే చపాతీలు అనుకోండి, ఉప్పు తక్కువైనా సరే, అంటే మామూలుగా నేను పిండి కలుపుకునేటప్పుడు జస్ట్ లైట్గా చక్కెర వేసుకుంటాను అన్నమాట. ఆ స్వీట్నెస్గా చాలా ఇష్టం నాకు. సో ఆ రోజు మాత్రం కొంచెం చపాతీలో ఉప్పు ఎక్కువైందనమాట, కొద్దిగా లైట్గా. ఇదండి వీడియో. అయితే ఎలా అనిపించిందండి? నచ్చిందా? అంటే నా మష్రూమ్ కర్రీ నచ్చిందా? మష్రూమ్ ఆలూ కర్రీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేయండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.